రాయ్ మిమ్మల్ని డ్రాయర్లతో నేను ఎందుకు వదిలేస్తానో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలో ఒక్కరు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చంపేస్తాను. మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు? ఇందాకటి దాకా నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా. నీకు ఎంతో దగ్గరగా ఉన్నవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? ఎక్కడికి? పెద్ద బుజ్జి ఇక్కడ లేరా? నా బంగారు తోపులు బాగుంటా కిందికే ఇలా పిచ్చెక్కించేస్తాను. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా. బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంతకాలం బతకటం? ఏసమేనే నన్ను చేసుకోవచ్చుగా. నీ బొండాల వ్యాపారం చూసి పెడతా. మనిద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి. అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం. కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, అసుబ్బి గారిది. అందుకే కాదనుకు బావా. పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే? మరైతే ఇప్పుడే ముందు అది. అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జై నా చిన్న బుజ్జి పప్పా చెట్టు మొత్తం బోడి. అయ్యా శంభో శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను. కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను. వస్తాను.
ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు. అందుకే తెచ్చేశాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాగాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఇతరబింది, నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే, ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఇతరబింది, ఎవరది? నేనే. నువ్వా? నువ్వా? కస్టమర్ సైటింగ్ పట్టుకురారా? తెస్తున్నాను బాసు. తొందరగా పట్టుకురారా, సచ్చుకాలి సన్నాసి యాదవ్ తాబేలు నడక నువ్వును. తెచ్చాను కదా బాసా. అయ్యో ఆయన సైలెంట్ గా సారా తాగడం తెలవదంటారా సవట సన్నాసులారా. ఏమిరా అప్పిగా, ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ? కొట్టయింది అని అడగండి. అడిగేది డబ్బులు తీసుకొని ఇలా దిక్మా సారా ఇచ్చాడా సుబ్బయ్య? రోజు ఇచ్చేసరికే బాబు. అవును బాసు, నిప్పులాంటి నిప్పు సారా. నోరు మూసుకో. నీళ్ళ సారా ఇచ్చి నిప్పు కుంపిడి అంట. బాసు, ఇలా లాభం లేదు. వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకంగా కుదరదు. రండ్రా, పదండ్రా. ఇందులో నీళ్లు గెలిచినాయట్రా, నీళ్లు గెలిచినాయా? ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారపోయినో ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి పడే. నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా? లేకపోతే మీ మొఖాలకి సారా కావాలరా? ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే చక్కటి సారా ఇస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రండి బాబు, రండి. సింగిల్ టీ, రండిరా. సింగిల్ టీ, సింగిల్ టీ, సింగిల్ టీ. సింగిల్ టీ రెడీ చేయరా. బాసు, ఇందులో నీళ్లు గెలిచినయ్యా. లేదే, కలవలేదు. దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు కలిపామని మన మీద నిందలేసి వాళ్ళంతా అది వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు. తాగింది సార్ ఆపరా.